ఎక్కడి నుంచి వచ్చింది? నీటిలో కలిపినప్పటికీ ఇక్కడ ఎన్ని వనమూలికలు ఉన్నాయో, ఎన్ని ఔషధి వృక్షాలు, ప్రత్యేకించి జీబీకే రావు దంపతులు ఎన్ని పెంచారో వారి శ్రద్ధ ఎటువంటిదో గమనించండి. పొద్దున్న నేను నా శ్రీమతి ఈ ప్రాంతంలో 2 గంటలు విహరించి వచ్చాం. వనమూలిక వృక్షాలు ఉండే చోట అంతా చూసిన తర్వాత ఎక్కడే ఓ ఇల్లు కట్టుకుని ఉండిపోతే నష్టం ఏమిటి అనిపించింది నాకైతే మనసులో. ఆవిడకో కోరిక కలిగింది, నాకో కోరిక కలిగింది. ఆవిడ కోరిక ఏమిటో నాకు రహస్యంగా చెప్పింది, నా కోరిక ఏమిటో నేను బహిరంగంగా చెబుతున్నా. కానీ నాకు అన్ని రహస్యాలు బయటపెట్టేయడమే అలవాటు. ఆవిడ కోరింది కూడా చెప్పేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ చూశాక ఆవిడ ఏమందంటే, యజ్ఞం చేసే కొడుకుని కనాలండి, యజ్ఞం చేసే కొడుకుని కనాలండి అంతే ఆవిడ. నా కొడుకు వచ్చే జన్మలోనైనా వేద పండితుడు అయితే బాగుండు, ఆ సోమయాజి గారు కూర్చున్నట్టు భార్యతో సహా అలా కూర్చుంటే బాగుండు అని. ఇందాక చిన్నపిల్లాడు ఒకడు అక్కడికి వచ్చి ఓ షట్ అనగానే ఇలా వేస్తుంటే అలాంటి కొడుకు ఉండాలండి, అలాంటి కొడుకు ఉండాలండి అని అంటుంది ఆవిడండి. ఆ వాతావరణ ప్రభావం చూడండి. నా భార్యను చూసి నేను ఇవాళ గర్విస్తున్నానమ్మా, ఒక బ్రాహ్మణుడుగా చాలా ఆనందంగా చెబుతున్నాను ఈ మాటను, సొంత గొప్ప కోసం కాదు. అలాంటి కోరిక పుట్టాలి. అంతేగాని ఇక్కడ ఎన్ని ఎకరాలు, ఎకరం ఎంత ఉంటుందో అని రియల్ ఎస్టేట్ మాటలు మాట్లాడద్దు. ఇక్కడ సాధారణంగా మనకి పుట్టే కోరికలు ఇవే. ఇక్కడ రియల్